అండి ఈరోజు వేపాకు సబ్బులు చేసుకుందాం. వాటికి ఏమేమి కావాలో చూద్దాం. వేపాకు, సోప్ బేసు, ఈ విటమిన్ క్యాప్సికల్, కొద్దిగా పసుపు. ఈ వేపాకుని మిక్సీలో వేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టాలి. కొంచెం పసుపు వేసి కొంచెం వరిపిండి కూడా వేద్దామండి. వరిపిండి వల్ల కొంచెం మనకి నలుగు పెట్టినట్టుగా ఉంటుంది కదా. వరిపిండి కొంచెం, పసుపు కొంచెం వేసాను. కొంచెం నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పడదాం. ఇదిగోండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్. సోప్ బేస్ అండి, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. కేజీ వచ్చి 160 రూపాయలు పడ్డదండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది గోట్ మిల్క్ అన్నట్టు, పిల్లలకి కదా బాగుంటుందని నేను ఈ గోట్ మిల్క్ ఆర్డర్ పెట్టాను. ఇలాంటివి 2 వస్తాయండి. ఒకటి అయిపోయింది నాది, ఇదొకటి. ఇందులో ఇప్పుడు హాఫ్ తీసుకుంటాను. హాఫ్ తీసుకుంటే నాకు ఒక 3-4 సబ్బులు అవుతాయి. చూద్దాం. ఇవి కట్ చేస్తా, ముక్కలు కట్ చేసి ఎలా చేయాలో చూపెడతా. ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నా నేను పీసులు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనం జిడ్డుని ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని వేడికి కరిగిపోతుంది. చూపెడతా. ఇదిగోండి, పొయ్యి మీద ఒక గిన్నెలో ఇలా నీళ్ళు పెట్టుకొని, దీనికి గాజు పాత్రలో అయితేనే బాగా వస్తుందండి సోపు. చాలామంది స్టీల్ పెట్టుకోవచ్చులే, కానీ లేని వాళ్ళు పెట్టుకోవచ్చు. ఉంటే గాజు పాత్ర లాంటివి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇందులోని ఈ ముక్కలు వేసేద్దాం. ఇలా వేడికి కరిగిపోతుంది. ఇలా వేసుకుంటే ఇదిగండి, కింద నీళ్ళు వేడెక్కుతూ ఉంటే ఇది చూడండి కరిగిపోయి గోట్ మిల్క్ కదండి ఇది, చక్కగా పాలలాగా, చిక్కడి పాలలాగా వస్తుంది. వేరే సోప్ బేస్ కూడా ఆర్డర్ చేశాను. అది ఎలా ఉంటుందంటే, అది మన ఐస్ ముక్కలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది. ఈసారి దాంతో ఏదైనా సోప్స్ చేసినప్పుడు ఈసారి వాటితోటి పెడతానండి వీడియో. ఇది పిల్లలకి కదా అని నేను గోట్ మిల్కే పెడతా ఎప్పుడు పెట్టినా. ఇందులోని ఇప్పుడు ఇలా కరుగుతున్నప్పుడు ఒకటి ఈ విటమిన్ క్యాప్సికల్ ఒకటి వేసేద్దాం. ఇందులో చాలామంది దీనికి హోల్ పెట్టి ఓన్లీ ఆ లిక్విడ్ వేసి డొప్ప పడేస్తారు, కానీ నేను డొప్ప వేసేస్తాను. ఎందుకంటే ఇది మొత్తం కరిగిపోతుంది. అదిగోండి, ఆ వేడికి మొత్తం కరిగిపోతుంది. మొత్తం కంప్లీట్గా లిక్విడ్ లాగా అయినప్పుడు వేపాకు పేస్ట్ మనం ఇందులో వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఇదిగో ఇది వేడికి కరిగిపోతుంది ఈ విటమిన్ క్యాప్సికల్. చూడండి, ఇలా మొత్తం చూసారా సాఫ్ట్గా అయిపోతుంది ఉడికి. చూడండి, మొత్తం చిక్కటి పాలలాగా వచ్చేసింది లిక్విడ్. ఆ టాబ్లెట్ కూడా చూసారా ఎలా కరిగిపోయిందో. ఇదిగండి, అదిగోండి చిన్న ముక్క ఉంది, ఇది కూడా కరిగిపోతుంది. ఇలాగా కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టిన వేపాకు ఉంటుంది కదా, అది వేసుకుందాం. ఓకే, గడ్డలు లేకుండా చిక్కటి పాలలాగా వచ్చినప్పుడు వేపాకు మిక్సీ వేద్దాం. ఇదిగోండి, మొత్తం వేపాకు పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి. ఈ ఉడికి మిక్సీ బాగా మిక్స్ చేయండి. ఇదిగోండి, ఈ 2 బౌల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇందులో ఒక 2, ఇందులో ఒక 2 వేస్తాయి. ఎన్ని అయితే చూద్దాం.
ఇదిగండి ఇలా పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక అరగంట ఇలా వదిలేసేయాలి. అరగంట వదిలేస్తే చూసారా ఇవి అప్పుడే సబ్బులు గట్టిపడిపోతున్నాయి. అయితే చాలామంది సబ్బులు బాగా వస్తాయా రాదా కొంచెం డౌటు. ఎక్కువ సోప్ బేస్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక సోప్ అంతా లిక్విడ్ అంతా వేపాకు పేస్ట్ పట్టాను కదా, 4 సబ్బులు అయ్యేంత సోప్ బేస్ని యాడ్ చేశాను ఇందులో. సబ్బులు బాగా వస్తాయి అన్నట్టు గట్టిగా, నురగ కూడా వస్తాయి. మీకు అయిపోయాక చూపిస్తాయి ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు నాకు ఇవి 4 అంతా సోప్ బేస్ తీసుకున్నాను. ఈ 1.5 సబ్బు అంతా వేపాకు పేస్టు, కొంచెం వరిపిండి వేసాను, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేసా. చూద్దాం ఇవి ఆరిపోయాక ఎలా వస్తాయో చూపెడతా మీకు. కానీ పిల్లలకి ఈ వర్షాకాలం మాత్రం వడ్లంతా ర్యాషెస్ లాగా రెడ్గా, కొంతమందికి ఎలర్జీ లాగా కురుపులు అవుతాయి కదా, అప్పుడు బయట సబ్బుల కంటే మనకి ఇలాగ ఇంట్లో తయారు చేసుకొని వేపాకు సబ్బులు వాడుకుంటే పిల్లలకి చాలా మంచిగా అవి కురుపులు అనేవి వెళ్ళిపోతాయి. ఏ మెడిసిన్ వాడినా తొందర పోదు, కానీ వేపాకు చేదు వల్ల మంచిగా పిల్లలకి బాడీకి వచ్చే కురుపులు కూడా రావు. ర్యాషెస్ లేని పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు ఇది వర్షాకాలం. ఇదిగోండి సబ్బు అయిపోయింది అండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వచ్చిందో. గట్టిగానే ఉంది. ఇప్పుడు ఒకసారి వాష్ చేసి చూపెడతాను మీకు మొత్తం తీసాక. అదే అడ్డలే తల్లి. కూడా వచ్చింది ఇంట్లోకి. అవునా, వచ్చింది. ఐ లవ్ యూ సబ్. ఇదిగండి ఎంత బాగా వచ్చాయో చూడు మా పాప. ఇది కావాలి చూడండి. ఈ రెండు కావాలి నాకు. చూడండి వస్తుందో మరగా చూద్దాం. చూసారుగా ఎలా వస్తుందో. త్వరగా మీరు ట్రై చేసి మీ పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ వాడచ్చండి. వాతావరణం ఈ వర్షాకాలం వాడుకోవడానికి. నీ చేతికి కూడా స్నానం చేతులు ఎక్కువ